ఈ వర్క్ బుక్‌లో చాలా షీట్స్ ఉన్నాయి. వర్క్ బుక్ అని ఎప్పుడు అంటాము? ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు వర్క్ బుక్ అంటాం. ఒకటే వర్క్ షీట్ ఉంటే దాన్ని వర్క్ షీట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ అన్నీ కొన్ని మీరు గమనించినట్టయితే కొన్ని పేర్లున్నాయి. ఒక వర్క్ షీట్‌కి ఈవెన్ నంబర్స్ అని పేరుంది. ఒకదానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. ఒకదానికి రోమన్ టు అరబిక్ అని ఉంది. ఈ రకంగా. ఒకవేళ ఇట్లా లేకపోయినట్టయితే మనకు ఈ రకంగా షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని ఉన్నట్టయితే మనకు ఎట్ట తెలుస్తది అది అందులో ఏమున్నదో? దాన్ని ఓపెన్ చేసి చూసేదాకా ఇప్పుడు షీట్ 3 ఇక్కడేముంది రోమన్ టు అరబిక్. ఇక్కడ షీట్ 2 మనం ఈ రకంగా సెలెక్ట్ చేసుకుంటే ఎట్లా మనకు ఇది తెలుస్తది? దానికోసం మనకు అందుకే మనము షీట్‌లకు పేరు పెట్టుకోవాలి. ఏం పేరు పెట్టుకోవాలంటే ఇప్పుడు మనకిక్కడ ఈ ఇది అడ్డం వస్తది. లోపలేమున్నది? క్యూబ్స్ ఉన్నాయి. ఒక నంబర్ యొక్క క్యూబ్స్. కాబట్టి దీనికి పేరు పెడదాం క్యూబ్స్ అని. ఎట్లా పెట్టాలి? ఈ షీట్ మీద మనము డబుల్ క్లిక్ చేయాలి. అప్పుడది సెలెక్ట్ అయితది. మనం ఏం లేదు క్యూబ్స్ అని టైప్ చేసుకోవాలి. ఎంటర్. ఈ రకంగా మనకిప్పుడు దాన్ని మనం చూడంగానే క్యూబ్స్ ఏ షీట్‌లో ఉన్నాయి? దీనిలో మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరే షీట్‌లో ఉన్నప్పుడు మనం ఈజీగా దీనిలోకి రావచ్చు.